నమస్తే అండి. ప్రతి ఒక్కరిలో ఒక కామన్ డౌట్ ఉంటుంది కదా! అసలు కోర్టులను బట్టి తీర్పులు ఎందుకు మారుతుంటాయి? వాళ్ళందరూ అవే లా పుస్తకాలు కదా చదువుకుంది. ప్రతి ఒక్కరికి చట్టం ఒకటే కదా! మరెందుకని కోర్టులను బట్టి తీర్పులు మారుతూ ఉంటాయి అని చెప్పేసి. ఈరోజు ఆ అనుమానానికి బలం చేకూర్చే విధంగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. ఎవరైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నారో వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. అసలు సీబీఐని క్వెషన్ చేసింది. ప్రాథమిక ఆధారాలు లేకుండా వాళ్ళందరిని ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పేసి సీబీఐని క్వెషన్ చేసింది. అసలు నిజంగా సీబీఐ పనితీరు ఎలా ఉందో ప్రతి ఒక్కరిలో కూడా ఒక అనుమానం వచ్చే విధంగా ఈరోజు ఆ కోర్టు తీర్పిచ్చింది. ముఖ్యమంత్రిగా ఉండంగానే అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు పాల్పడ్డారు. మద్యం పాలసీలు చేంజ్ చేశారు. దాదాపుగా 100 కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి సీబీఐ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. మరి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారిని ఎందుకు అరెస్ట్ చేస్తుంటారు సీబీఐ వాళ్ళు? అసలు సీబీఐ పనితీరు మీద, దర్యాప్తు మీద ప్రతి ఒక్కరిలో కూడా ఒక అనుమానం ఉంది. ప్రతిసారి ఇండియా కూటమి నేతలు పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటారు. సీబీఐ వారిని జేబు సంస్థగా మార్చుకుంది బీజేపీ. ఎవరైతే మోదీ గారికి అపోజిట్‌గా మాట్లాడుతుంటారో వాళ్ళందరినీ సీబీఐ వాళ్ళు కేసులు పెట్టి వేధిస్తుంది అని చెప్పేసి పదే పదే ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ కోర్టు ఇచ్చిన తీర్పును గమనిస్తుంటే వాళ్ళు చేసిన ఆరోపణలు నిజమేమో అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఆ విధంగా కోర్టు ఆ కేసులో అసలు ఆధారాలు లేవు. వాళ్ళు అవినీతి చేశారు, స్కామ్ చేశారు అన్న దానికి ఆధారాలు లేవు సీబీఐ వాళ్ళ దగ్గర. మరెందుకని రాజకీయ దురుద్దేశంతోనే వాళ్ళని అరెస్ట్ చేశారేమో అనే అనుమానం ఉందని చెప్పేసి ఆ కోర్టు డౌట్‌ని రైజ్ చేసింది. నిజంగా ఈరోజు ఆ కోర్టు వాళ్ళందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్ గారు, మనీష్ సిసోడియా గారు, కల్వకుంట్ల కవిత గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, శరత్ చంద్రారెడ్డి గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ కేసులో. దాదాపు 23 మందిని సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేశారు. మరి ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారు సీబీఐ వాళ్ళు? ఈరోజు ఆ కోర్టు ఇచ్చిన తీర్పు మీద రివ్యూ పిటిషన్ వేయాలనుకుంటున్నారు హైకోర్టులో, సుప్రీంకోర్టులో. ఈరోజు మరి ఆ కోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుపడుతూ సీబీఐ వాళ్ళు పిటిషన్ వేయాలనుకుంటున్నారు. మరి సుప్రీంకోర్టు కూడా ఇదే విధంగా రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు గనక సుప్రీంకోర్టు కూడా ఇస్తే అసలు సీబీఐ దర్యాప్తు మీద ప్రతి ఒక్కరిలో కూడా అనుమానం ఉంటుంది. నిజంగానే రాజకీయ కక్షగా సీబీఐని వాడుకుంటున్నారా మోదీ వాళ్ళు అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా ఒక అనుమానం ఉంటుంది. ఒకవేళ అదే గనక నిజమైతే మాత్రం ఈసారి అరవింద్ కేజ్రీవాల్ గారు కానివ్వండి, ఈ కేసులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళందరూ సీబీఐ మీద పరువు నష్టం దావా కేసు వేసే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ గారు మీడియా ముందుకొచ్చి ఏడ్చారు. నన్ను కావాలని ఇబ్బంది పెట్టారు. ఢిల్లీ సీటు కోసము, ముఖ్యంగా ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం కోసం నన్ను అడ్డు తొలగించేందుకు నా మీద అనవసరమైన అవినీతి కేసు పెట్టారు అని చెప్పేసి మీడియా ముందు మాట్లాడారు. ఇప్పటికే దేశం మీద, న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది.